అందరికీ నూతన సంవత్సరంలో మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్ అక్క, థ్యాంక్ యూ. సో మనము లేఖన భాగాన్ని ధ్యానిద్దాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీ బైబిల్స్లో మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే మరి ఏ విధంగా అంటే సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నప్పుడు కానీ, మనం వాచ్ నైట్ సర్వీస్లలో కానీ, నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన కానీ క్రైస్తవ జీవితంలో ఎన్నో రకములైనటువంటి ప్రణాళికలు, ఎన్నో రకములైనటువంటి మార్పు చేర్పులు, లేదంటే నేను ఈ విషయాల్లో బలహీనంగా ఉన్నాను, ఇక్కడ కొత్త తీర్మానాలు, ఎలా అంటే మన వల్ల ఏది కాకపోయినప్పటికీ ప్రభు మనకు సాయం చేస్తాడన్న నమ్మకంతో ఎన్నో మరి విపరీతమైనటువంటి చేంజెస్ చేసుకోవడానికి మనమందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే న్యూ ఇయర్ రెజల్యూషన్. ఆ యొక్క మరి నూతన సంవత్సరంలో తీసుకున్నటువంటి కొత్త తీర్మానాల అన్నట్టుగా మనము అనుకుంటూ ఉంటాం కదండి. నిజంగా ఇలా మనం ఆలోచన చేసినప్పుడు గడిచిన సంవత్సరాల్లో కానీ, లేదంటే మొట్టమొదటి దినం ఈ సంవత్సరంలో కానీ మనం ఎలా ఆలోచించుంటామంటే ఎన్నో రకములైనటువంటి విధానాల్లో మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం దేవునికి దగ్గరగా రావడానికి అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. కానీ కొంతకాలానికి, లేదంటే కొన్ని నెలలు గడిచిన పిదప ఏమైపోద్ది అంటే మెల్లమెల్లగా మనం తీసుకున్న తీర్మానాల్లో నుంచి తిరిగి యథారకమైనటువంటి పాత స్వభావము, లేదంటే ఇంతకుముందు ఆల్ టైప్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సిన్స్ మనకు వచ్చేసి మన దగ్గర ఉండిపోతాయి. అవి మనకు తెలియకుండానే, ఎందుకంటే అవి మన ఫేవరెట్ కాబట్టి కదా. కొన్ని మనకి ఇష్టమైనటువంటి బలహీనతలు ఉంటాయి, కొన్ని అలవాటు పడిపోయినటువంటి అక్కర్లు ఉంటాయి కదా. ఇలా అనేకమైనటువంటి, నిజంగా నూతన సంవత్సరంలో నేను ఈ తీర్మానం తీసుకున్నాను, మరి మార్చి ఏప్రిల్ వచ్చింది, మరి నీ తీర్మానం నా తీర్మానాలు మరి ఎంత మటుకు మనం జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మరలా మన యొక్క స్థితి మరి ఎలా ఉందనేది గమనించుకున్నప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది. ప్రయత్నం చేస్తూ ఉంటాము, కానీ అందులోనికి పూర్తిగా మనము రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. నిజంగా ఈ విధంగా మనం గమనించినప్పుడు మీకా ప్రవక్త గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క చెరలోనికి వెళ్ళడానికంటే ముందుగానే ఆయన దేవుడు ఆయన ద్వారా మాట్లాడినటువంటి ఉద్దేశం ఏంటంటే అనేక రకాలుగా మరి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పాప స్థితిని, వారి తిరుగుబాటు స్వభావాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వారి చెరలోనికి వెళ్తారని ప్రవచించినటువంటి ప్రవక్తగా, మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారి బెత్లెహేములో జన్మిస్తాడన్నటువంటి ప్రవచించినటువంటి మీకా ప్రవక్త గారు మరి ఇంతగా ప్రజలు మరి బలహీనతల్లోనూ, అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో బలులు అర్పించాలని ఎంతో మరి మనం మీకా గ్రంథం 6వ అధ్యాయంలో గమనించినట్లు అనేక విధాలుగా ప్రభువును సంతోషపరుద్దాము అనేటటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటారు. నిజంగా మరి ప్రభువారు ఇలాంటి పరిస్థితుల మధ్యన మీకాతో మాట్లాడుతున్నాడు. ఆయన మీకాకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి మీకాతో ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా, మరి ఇంతగా నువ్వు
ఆ విధంగా నాకు సమర్పిస్తూ ఉన్నారు, ఈ విధంగా జీవిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. మరి మనుష్యుడా అన్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీకాను ఆయన సూటిగా మాట్లాడినప్పుడు ఆ మాట మనం గమనించవచ్చు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. అయ్యా, నువ్వేం చేస్తా ఉన్నావు? మరి వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు మరి ఆ సందర్భాల్లో మరి జ్ఞాపకం చేసినప్పుడు నిజంగా మనము కొంత ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయ్యా, మిమ్మల్ని ఈ విధంగా మరి సంతోషపరచాలని, ఈ విధంగా మరి చేయాలని మేము ఆశపడుతున్నప్పుడు మరి ఈ యొక్క మాట చూడండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. మనము ఒక రకంగా మనం గమనిద్దాం. చూడండి, ఉత్తమమైంది మనకు అనుగ్రహించబడి లేదా? ఒక మాట నేను చెప్తాను. ఉత్తమమైంది అన్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మనము మరియా యేసు పాదాల చెంత ఉన్నప్పుడు మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తాం. నిజంగా నూతన తీర్మానాలు తీసుకున్నటువంటి వారు, లేదంటే గడిచిన సంవత్సరాల కొద్దీ అనేకమైనటువంటి చేంజెస్ చేసుకుంటూ వస్తున్నటువంటి వారము అయినటువంటి మనము ఉత్తమమైనది మనకు తెలియలేదా? అంటే ప్రభు పాదాల చెంత చేరడము అంటే మనం మరి ఏదో మందిరంలోనో లేదంటే మరి ఎక్కడో ఒక దేవుని యొక్క భయంలో ఉండడం అని కాదు. కానీ నిజంగా ఇశ్రాయేలు ప్రజలను మనము ఆ విధానంలో గమనించుకున్నప్పుడు నిర్గమకాండంలో వారు 10 ఆజ్ఞలు పొందినట్టుగా చూస్తాం. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క అనగా దేవాది దేవుని యొక్క వాక్కు గురించి తెలియజేసినటువంటి విధానాలు కానీ, యెషయా గ్రంథంలో మరి అనేకమైనటువంటి ప్రవచనాల ద్వారా దేవుడు వారితో ఈ విధంగా జీవించాలి అని తెలియజేసినప్పుడు నిజంగా సంఘకాలంలో ఉన్నటువంటి మన దగ్గరికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఉత్తమమైన 2 ఆజ్ఞల విషయంలోనూ నిజంగా ఇవన్నీ మనకు తెలియజేయబడి ఉన్నాయి కదండి. నిజంగా తీర్మానాలు నీకు నాకు అవసరమా చెప్పండి? నన్ను అడిగితే నేను తప్పని చెప్పట్లేదు, కానీ నిజంగా తీసుకున్నటువంటి తీర్మానాల్లో మనం ఎంత మేరకు ఉండగలుగుతాము అన్నది కొంత ఆలోచన చేసినప్పుడు ఎంతో విఫలమైనటువంటి సందర్భము లేకపోలేదు. అది నా ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం ఆ ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా, నీకు ఏది ఉత్తమో నేను ఆల్రెడీ తెలియజేసినాను. మరి సంఘకాలంలో ఉన్నటువంటి మనకు ఏం తెలియజేశాడు ఆయన? మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, యేసు పాదాల చెంత ఉంది, అంటే దేవుని వాక్యానికి దగ్గరగా ఉంది. మరి దేవునికి ప్రార్థించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవునితో సమయం గడిపే విషయంలో మరి ఉత్తమంగా తను ఎంచుకుంది. మరి నువ్వు ఉత్తమంగా ఎంచుకున్నటువంటి తీర్మానము నీలో నాలో ఉన్నట్లయితే కొత్త సంవత్సరంలో తీర్మానాలు నీకు నాకు అంత అవసరం లేదనుకుంటాను నేను. మరి క్రైస్తవ బిడ్డలకు దేవుడు అంటున్నాడు, రక్షణ పొందిన మనకందరికి కూడా ఆయన అంటున్నాడు, అయ్యా, ఉత్తమమైంది మీకు ఆల్రెడీ ఇచ్చేశాను. ఏమన్నాడు? ఉత్తమమైంది మీకు ఇచ్చాను నేను. ఏంటది ఉత్తమమైంది? ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు కానీ, మరి సంఘకాలంలో ఉన్నటువంటి మనకిచ్చిన 2 ఆజ్ఞలు కానీ, ఈరోజు సంఘాన్ని ప్రేమించాలి, సంఘకాలంలో సంఘమైనటువంటి క్రీస్తు బిడలను ప్రేమించాలి అన్నటువంటి కాలంలో ఉన్న మనకు కూడా ఉత్తమమైంది తెలుసు. మరి తెలిసినప్పుడు ఆయన పాదాల చెంత మనం ఎంత మేరకు నిలబడగలుగుతూ ఉన్నామన్నది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. నిజంగా ప్రభు పాదాల చెంత జీవించేటటువంటి వారికి కొత్త సంవత్సరం అన్నది ఒక పీస్ ఆఫ్ పేపరే. నన్ను అడిగితే నేను అదే చెప్పగలుగుతాను. కొత్తగా తీర్మానాలు అవసరం లేదండి క్రైస్తవ బిడ్డలకు. ఎందుకంటే ఆయన ఉత్తమమైన దాన్ని ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. మన ముందే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు మనం ధ్యానిస్తూనే ఉన్నాం. నిజంగా మనం ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా, మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. అది కాదు, ఏది ఉత్తమమో అయ్యా మీకా ప్రవక్త గారు మీరు గమనించండి. ఇంతకాలము మరి మీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎంత మేరకు వారు ఉత్తమమైన దాన్ని ఎంచుతూ వచ్చారు అని ఆయన ప్రశ్నించినప్పుడు నిజంగా ఎంతో కొంత మరి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భంలోనికి వచ్చాం. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి ఇంకేమంటున్నాడు? న్యాయంగా నడుచుకొనుటయు.
మరి న్యాయంగా నడుచుకునే విధానంలో ఎలా ఉన్నాం మనం చెప్పండి. మనం న్యాయంగా నడుచుకోవడానికి కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం అవసరం లేదు. ఎందుకు అంటే న్యాయవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే నా ఉద్దేశము తీర్మానం తప్పని చెప్పట్లేదు, కానీ నిజంగా తీర్మానాల వైపుగానే మన జీవితం వెళ్తూ ఉంది అంటే నిజంగా మనం ఎంతో కొంత మరి దేవుని యొక్క మరి విధానాల్లో మనం లేము అనేది గుర్తుంచుకోవాలి, మనం ఆలోచించాలి అనేది నా ఉద్దేశం కదండి. మరి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకోలేనప్పుడు ఎన్ని తీర్మానాల వల్ల మన జీవితాల్లో ఏమాత్రము మార్పు అన్నది సంతరించదు. ఇలాగ సంవత్సరాలు అనేది గడిచిపోవలసిందే, కానీ మన యొక్క తీర్మానాలు పేపరు లేదంటే ఆ యొక్క పెన్ను డైరీకే పరిమితమై పోతూ ఉంటాయి. దయచేసి మనం ముందుకు వెళ్దాం. మరి న్యాయంగా నడుచుకోవడం మనకు తెలియలేకపోలేదా అండి? నిజంగా ఒక మాట చెప్తాను, మనము న్యాయంగా నడుచుకోవడం అనేటువంటి విషయంలో ఒక మాట చెప్తాను చూడండి. న్యాయంగా నడుచుకునే విషయంలో ఎలా ఆలోచిస్తాము అంటే, నాకు న్యాయం జరగాలి మొదటగా. ఏమంటామంటే ఎదుటి వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు, నాకు న్యాయం జరగాలి. నిజంగా అలా మనం ఆశపడతా ఉన్నప్పుడు మరి ఆపోజిట్ పర్సన్స్కి కానీ ఆపోజిట్గా ఉన్నటువంటి వారికి కానీ న్యాయం చేసే విధానంలో నువ్వు ఎంత మటుకు ఆశపడుతున్నావో ఆ విధంగా న్యాయబద్ధంగా నువ్వు నేను జీవించగలుగుతున్నట్లయితే అందును బట్టి దేవుడు ఎంతగానో మయంపరచబడతాడు కదండి. ఉత్తమమైనది మనకు తెలిసిపోయింది, న్యాయంగా ఎలా జీవించాలో లేదంటే నేను ఎలాగూ న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నానో అన్నది నీకు నాకు అర్థమైపోయినప్పుడు మరి ఆ విధంగా జీవించడం అన్నది ప్రభువుకి ఎంతో మహిమకరంగా ఉంటుంది. నిజంగా ఆ మాటకు వస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నిజంగా మనం న్యాయంగా జీవిస్తూ ఉన్నాం అన్నప్పుడు ఏం చేస్తాము అంటే, అతనికంటే నేను బాగున్నాను, ఆ అమ్మాయి కంటే నేను లేదంటే ఆ సిస్టర్ కంటే నేను ఎంతో భక్తిపరుణ్ణి, లేదంటే ఆ యొక్క సహోదరుని కంటే నేనెంతో భక్తిపరుణ్ణి అన్నటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం. నిజంగా ఈ విషయంలో ప్రభువే మన కొలమానం. ఎందుకంటే ఉత్తమమైనది మనకి ఇచ్చాడు ఆయన. మరి న్యాయంగా ఉండేటటువంటి విషయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఇల్లు కట్టేటటువంటి వారు ఒక తాడు పట్టుకొని ఉంటారనమాట. ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ నుంచి మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు, మరి ఆ తాడుకు చివర్లో ఒక బరువైనటువంటి చెక్కలాగా ఒక బొంగరం వలె ఉండేటటువంటి బరువైన పదార్థం ఉంటుంది. అది ఆ యొక్క చక్కగా రావాల్సినటువంటి ఆ వాల్ కన్స్ట్రక్షన్ను గాలి వచ్చినా కానీ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ సరిపోకుండాన్నట్లు దాన్ని ఆ విధంగా అమరుస్తారు. నిజంగా నా క్రైస్తవ జీవితంలో మనం ఎంత మేరకు న్యాయంగా ఉన్నామన్నది మనల్ని ప్రభువే మన కొలమానం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం, నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. మట్టపు గుండు అనేటటువంటి నీతిని కొలిచేటటువంటి కొలమానం, న్యాయం అనేటటువంటి కొలమానం ప్రభువారి దగ్గర ఉంది. నిజంగా మనము ఆ కొలమానంలోనికి వచ్చినట్లయితే నిజంగా మరి ఎలా మనము మరి ప్రభువారు ఉత్తమమైన దాన్ని ఎంచుకోమన్నాడు, ఆ ఎంచుకున్న విధానంలో న్యాయంగా ఎంత మేరకు మనము జీవిస్తూ ఉన్నాము అన్నది నిజంగా మనము ఆలోచించవలసినటువంటి విషయమై ఉంది. అలాగే మరి ముందుకెళ్ళినట్లయితే మరి మీకా గ్రంథము మనం చదువుకున్న లేఖన భాగంలో మరి 6వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. మరి న్యాయంగా నడుచుకునేటటువంటి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో వారు ఏ విధంగా చోటిస్తూ వచ్చారంటే, ఒక మాట మొన్న ఒక దైవజనుడు చెప్తా ఉంటే నేను కూడా వింటూ వచ్చాను. ఈరోజు నువ్వు నేను లేదంటే మనము కానీ లేదంటే క్రైస్తవులం కానీ లేదంటే క్రైస్తవేతరులం కానీ ఏదైనా కానీ మనం ఒకవేళ నష్టపోతూ ఉన్నాము అంటే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేశాడని కాదండి, మన యొక్క పాప స్థితే. ఎందుకు అంటే ఉత్తమమైనది మనకు తెలుసు, న్యాయంగా ఎలా జీవించాలో కూడా మనకు తెలుసు. అయినప్పటికీ జీవించలేని పరిస్థితులను బట్టి మనం కొంత శిక్ష గుండా లేదంటే నష్టపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. నిజంగా క్రైస్తవ జీవితం అన్నది ఏ రోజుకు పూల పాన్పు మాత్రము కాదు, అది ఎప్పుడు శ్రమలతో కూడినటువంటి జీవితం. నిజంగా న్యాయంగా జీవించేటటువంటి జీవితంలో మనము
అది మన వరకు వచ్చినప్పుడు ఎంత మేరకు ప్రభువారు ఎంచుకున్నటువంటి ఉత్తమమైంది మన మైండ్లో వేసుకొని ఆలోచిస్తూ ఉన్నాము అన్నది మనం గమనించాలి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి మీకా గ్రంథం 1 అధ్యాయం 5వ వచనంలో ఏమనుంటుందంటే, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించెను. నిజంగా తిరుగుబాటు అన్నది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. నిజంగా పాపములను బట్టియే మన యొక్క స్థితి నశించిపోతూ ఉంది. దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఆయన నిర్లక్ష్యం చేశాడనో లేదంటే ఆయన ఇంకోటి ఏదో చేశాడనో కాదు, కానీ మన యొక్క బలహీనపడేటటువంటి స్థితే మనల్ని ఈ విధంగా నష్టపోయే విధంగా చేస్తూ ఉంది. నిజంగా మనం ఆలోచించాలి ఈ విషయంలో కదా. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము మరి 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజంగా 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమనుంటుందంటే, యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలను ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఎవరంటే ఆహాజు రాజు. మరి యొక్క మీకా ఆ యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో ఆహాజు రాజు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆయన యెహోవాకు కోపం వచ్చే విధంగా అనేకమైనటువంటి బలిపీఠములను కట్టడం. ఇంకొక మాట 22లో ఉంటుంది. ఏమనుంటుందంటే, ఏ రాజుల యొక్క దేవతలు వారికి విజయం అందించారో ఆ దేవతలను ఈయన ఆరాధించినట్టుగా చూస్తాం. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. బలిపీఠాలు కట్టేటటువంటి సందర్భం. ఈరోజు మనము బలిపీఠాలు అయితే కట్టడం లేదు, కానీ మన హృదయంలో చాలా గోడలు కట్టుకొని కూర్చుండిపోతూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాల్లో, నిజంగా అనేకమైనటువంటి విధానాల్లో మనం ఎంతో మరి ఆ బలిపీఠాలు మన హృదయాల్లో ఉండి లేకపోలేదు కదా. నిజంగా ఈ విషయంలో మన వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజంగా అలాంటి బలిపీఠాలు ఏమున్నాయన్నది వ్యక్తిగతంగా మనకు తెలుసు కదండి. ఏ పాపపు స్థితో లేదంటే ఇంకా ఈ మనలో ఇలాంటి వైఖరి అంటే మనము మాత్రమే చేయగలము, మేమే చేయగలము, నేనే చేయగలను కదండి. ఈ స్వభావం లేకపోలేదు. నిజంగా ఇలాంటి బలిపీఠాలు మన హృదయంలో, ఇది కేవలం ఒక మాటగా చెప్తా ఉన్నాను, కానీ ఎన్నో విషయాలు లేకపోలేదు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు మరి ఆ విధమైనటువంటి బలిపీఠాలు కట్టుకున్నప్పుడు దేవుడు వారిని బట్టి ఏమాత్రము వారిని బట్టి సంతోషించేటటువంటి వాడుగా లేకపోగా కోపము పుట్టించేటటువంటి పరిస్థితులు వారు నెలకొల్పబడుతూ వచ్చారు. నిజంగా మనము ఈ యొక్క మీకా గ్రంథం యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి స్థితి. నిజంగా ఆ యొక్క ప్రజలు మరి చెరకు ముందుగా ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు అన్నది మనం గమనిద్దాం. నిజంగా ఉత్తమమైనది వారికి తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, ఇలా జీవించాలని ప్రవక్తలు అనేక మంది ప్రవచిస్తూ వచ్చారు. అయినప్పటికీ వారి యొక్క తిరుగుబాటు స్థితి, వారి యొక్క పాపపు స్థితి, వారి లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని వెంబడించేటటువంటి స్థితి దేవుని నుంచి ఎంతో దూరపరిచినటువంటిదిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నిజంగా ముందుకు వెళ్తూ ఉన్నామండి. మీకా గ్రంథము మరి మనం చదువుకున్న లేఖన భాగంలో మరి 3వ అంశాన్ని గమనించినప్పుడు, మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము మరి 8వ వచనము మనము చూసినప్పుడు ఇంకో మాట ఉంటుంది అక్కడ. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. కనికరము ప్రేమించుటయు అన్న మాటలో మనం ఎట్లా చేస్తూ ఉంటామంటే, కనికరము అంటే మనకు యోగ్యత లేనటువంటి వారికి యోగ్యత కలుగజేయడం కదా. మరి కనికరం గురించి మనం ఒక మాట చూడొచ్చు కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కనికరము. ఆ మాట మనం చూద్దామా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనం అదే రకంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో ఒక మాట ఉంటుంది కదా. ఏమని ఉంటుందంటే,
మన మన మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కనికరించబడ్డము అంటే దేవుడు కృప ద్వారానే మనల్ని రక్షించాడు అన్నప్పుడు నీ యొక్క ఎదుటి వ్యక్తిని కానీ, నీ తోటి వారిని కానీ, లేదంటే నీ చుట్టుపక్కల వారి పట్ల కనికరము చూపే విధానంలో ఏ విధంగా ఉంటున్నావు అన్నది మనము గమనించాలి. నిజంగా ఈ నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకున్నటువంటి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, మనకే ఈ యొక్క మాటలు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, మీకా ప్రవక్త యొక్క లేఖన భాగము ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడింది. సంఘకాలంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి 2 శ్రేష్టమైన ఆజ్ఞలు మనకు తెలుసు. న్యాయంగా ఎలాగూ నడుచుకోవాలో మనకు తెలుసు. కనికరపరచేటటువంటి విధానంలో మరి నీ యొక్క వ్యతిరేకి పట్ల కానీ, నిన్ను దూషించినటువంటి వ్యక్తి పట్ల కానీ ఏ విధమైన కనికరాన్ని మనం చూపించగలుగుతూ ఉంటున్నాం. జస్ట్ ఓకేలే బ్రదర్, ఓకే కదా. కానీ ఏమంటాడు తెలుసా ప్రభు, నేను ఎట్లా కనికరం చూపించాను తెలుసా నీకే యోగ్యత లేదు, అసలు నీకు నిలబడ్డానికే ఇక్కడ చోటు లేదు, నీకు ఒక్క విషయంలో కూడా యోగ్యత లేనప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేసిన. ఎట్లా యాక్సెప్ట్ చేసినానంటే, ఇట్స్ ఓకే, ఐఎమ్ లవ్వింగ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఓకే, నీ యొక్క ఎంతగా చూడండి, మనము ఆ కనికరము అనేటటువంటి ఆ మేసి, లేదంటే ఆ మనం చూపించేటటువంటి కరుణ అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎట్లా చూపిస్తాం మనం? ధన్యులు అని చెప్తా ఉన్నాడు ప్రభువారు కనికరం చూపించేటటువంటి విషయంలో. దీని కొరకు నూతన సంవత్సరము కొత్త తీర్మానం మనకు అవసరం లేదనుకుంటాను నేను. ఎందుకంటే ఉత్తమమైనది మనకు తెలుసు, న్యాయంగా ఎలా జీవించాలో తెలుసు, ప్రభువారు ఎలా క్షమించారో మనకు తెలిసినప్పుడు మరి ఆ విధమైన కనికరాన్ని నీ తోటి వారికి, నీ చుట్టుపక్కల వారికి, నీతో మాట్లాడే వారికి నువ్వు నేను చూపించలేనప్పుడు ఎంత మేరకు క్రైస్తవ్యం, లేదంటే క్రీస్తు యొక్క కుమారుణ్ణి, క్రీస్తు యొక్క దాసుణ్ణి కదా, క్రీస్తు యొక్క బిడ్డను అని చెప్పుకోగలుగుతాను చెప్పండి కదా. దీని కొరకు కొత్త సంవత్సరం 2025 రానవసరం లేదు. అంటే నా ఉద్దేశం ఇది ఏదో కొత్త సంవత్సరంలో ఏదో జరిగిపోవాలని కాదు, కానీ నిజంగా మరి రక్షించబడిన తొలి దినం నుంచి ఈరోజు వరకు దేవుడు మనకు అన్ని బయలుపరిచాడు, అన్ని శ్రేష్టమైన లేఖన భాగాలు అందించాడు, అన్ని విధానాలు మనకు తెలియజేశాడు. న్యాయంగా నువ్వు నేను బ్రతుకుతా ఉన్నామా కదా. అన్యాయం జరిగిందంటే ఎంత అక్కసుతో మాట్లాడతామో, న్యాయంగా జరగడం కొరకు ఏమాత్రం తాపత్రయపడతా ఉన్నామా? నిజంగా మనం గమనించుకోవాలి. కనికరం చూపించేటటువంటి విషయంలో ఎదుటి వారి పట్ల ఒక మరి థియాలజీ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తిని నేను ద్వేషించినప్పుడు అతన్ని క్షమించమని, అతన్ని క్షమించులాగున నేను మోకరించి ప్రార్థించిన ప్రతిసారి ప్రభువారిని అడుగుతాడంట, ప్రభువా నేను ఆయనను సంపూర్ణంగా క్షమించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా అని. అంటే కనికరం చూపించేటటువంటి విషయంలో ప్రభువారు ప్రేమను ఎంత గొప్పగా వర్ణిస్తూ ఉన్నాడు చూడండి. నిజంగా అలా కనికరిని చూపించేటటువంటి మనసు మనకు ఉన్నట్లయితే నిజంగా మీకా యొక్క ప్రవచనము, లేదంటే మీకా గ్రంథంలోని లేఖన భాగము నీకు నాకు ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, దీని కొరకు మనము ప్రత్యేకమైనటువంటి తీర్మానాలు, ప్రత్యేకమైనటువంటి శపథాలు, ప్రత్యేకమైనటువంటి కండిషన్లో వెళ్ళనవసరం లేదు. ఎందుకు అంటే మనము ఉత్తమమైనది, మరీ ఉత్తమమైనది ఎంచుకున్నట్టుగా మనకు కూడా యేసు పాదాల చెంత జీవించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. న్యాయంగా ఎలా జీవించాలో అవకాశం ఇచ్చాడు. కనికరం ఆయన మన పట్ల ఎలా చూపించాడో అలాంటి కనికరాన్ని కూడా మన మీద, ఇతరుల పట్ల మనం చూపించాలని ఆశపడతా ఉన్నాడు. మరి మనం చదువుకున్న లేఖన భాగము మరి చివరి మాటగా మనం గమనించినప్పుడు మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఇంకేముందంటే, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు కదండి. దీన మనస్సు అన్నప్పుడు నిజంగా చాలా కష్టమైనటువంటి సందర్భం అండి. ఇది నిజంగా చాలా కష్టమైనటువంటి సందర్భం. ఎలా ఉంటుందంటే, మనం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల
దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కదా, ఈ గార్మెంట్ నీకు నాకు ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలండి మనము. ఈ వస్త్రం మనకు ఉంది అంటే నిజంగా మనం ప్రభు యొక్క ఎన్నికలో ఉన్నటువంటి వారమే. ఎలా ఉంటుంది ఈ వస్త్రం చెప్పండి? ఎలా ఉంటుంది ఈ వస్త్రము? ప్రభువారు ఆ యొక్క శిష్యులైనటువంటి వారిని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద పెద్ద హోటల్స్లో సప్లై చేసేటటువంటి వారు ఒక రకమైనటువంటి గౌన్ ధరిస్తారు వాళ్ళు కదా, ఒక యూనిఫామ్ ఉంటుంది వాళ్ళకు. ఆ వస్త్రాన్ని ధరించి వచ్చిన ప్రతి హోటల్లో ఉన్న వ్యక్తికి తను ఒక సేవకుడిగా సర్వ్ చేస్తూ ఉంటాడు. ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యులైనటువంటి వారందరికి కూడా అంతగా ఆయన తగ్గించుకునేటటువంటి దీన మనస్సు అనే గార్మెంట్ ధరించి వాళ్ళ పాదాలు గడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు నాకు ఉందో లేదో తెలియదు, కానీ ఈ యొక్క వస్త్రము అలా ఉంటేనే కృప మనకు అనుగ్రహించబడుతుంది. అలా ఉంటేనే మనం దేవునికి మెచ్చినట్టుగా జీవించగలుగుతాం. నిజంగా దీన మనస్సు అనేటటువంటి గార్మెంటు ప్రభువారు అంతటి దేవాది దేవుడు, మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు కదా, ఇలాంటి గొప్ప గొప్ప సముద్రాలకు ఆనకట్టలు నిర్మించినటువంటి దేవుడు కదా, ఎన్ని లేవండి మనం చెప్పుకుంటూ వెళ్తే. ఇంతటి దేవుడు ఎంతగా తగ్గాడు కదండి, శిష్యుల పాదాలు కడిగేంత స్థాయికి ఆయన గార్మెంట్ వేసుకున్నాడు. నీలో నాలో ఇలాంటి మనసు ఉందా కదండి? ఎంత కష్టమైన పని కదా. ఒకవేళ ఇలాంటి వస్త్రము లేదు అంటే యు ఆర్ అగైనెస్ట్ విత్ యువర్ గాడ్, అంటే దానికి సపరేట్ నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే నీ దగ్గర వస్త్రం లేదు అనే ప్రభువారు ఆయన అందరికీ ఆయన పరలోకాన్ని గురించి ఉపమానం చెప్పినప్పుడు వారందరికీ పెళ్లి వస్త్రాన్ని ఇస్తాడు. పెళ్లి వస్త్రం లేనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అయ్యా నీ వస్త్రం ఏదంటే ఆయన మౌనంగా కూర్చుంటాడు. నువ్వు నేను మౌనంగా కూర్చున్నాము అంటే మన పరిస్థితి చీకటి జీవితం, మన యొక్క స్థితి చీకటి బ్రతుకు. నిజంగా మనం గమనించలేకపోతూ ఉంటున్నాం. ఎక్కడుందండి దీన మనస్సు అనేటటువంటి వస్త్రం మన దగ్గర? నిజంగా ప్రభువారు ఈ నూతన సంవత్సరంలో మనతోనే ఆయన అడుగుతూ ఉన్నాడు, మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఏది ఉత్తమమైనదో నువ్వు ఎంచుకున్నావా? న్యాయంగా జీవించడం అనేది నువ్వు చేస్తూ ఉన్నావా? కనికరం చూపించే విధానంలో నేను ఎట్లా కనికరం చూపించానో అట్లా చూపించగలుగుతూ ఉన్నావా? ఇంకోటి, దీన మనస్సు అనేటటువంటి వస్త్రం ధరించి నిజంగా నా ప్రజలైనటువంటి వారికి, నా సంఘమైనటువంటి దేవుని బిడ్డల పట్ల, దేవుని బిడ్డలు కాని వారి పట్ల ఎంత మేరకు ఆయన మనస్సు కదా జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ మనస్సు ధరించుకోలేకపోతే నువ్వు నేను వ్యతిరేకమైన క్రైస్తవ్యంలో ఉన్నాము అన్నది ఏమాత్రం చెప్పుకోలేకపోనవసరం లేదు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై కదా. నువ్వు దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకోవడం అంటే యేసుక్రీస్తును ధరించుకోవడం. చాలా కష్టం కదండి. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే ఏదో రక్షణ, బాప్తిసమో, బల్లో, ఆదివారం చర్చికో, ప్రతిరోజు మందిరంలో కనపడడం కాదు. ఇట్స్ ఏ లివింగ్ ప్రొఫైల్. ప్రతి మాట, ప్రతి ఉద్దేశం, ప్రతి ఒక్క సందర్భంలో నా పక్కన దేవుడు ఉన్నాడు అన్నటువంటి కమిట్మెంట్, నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి భయం, ఇదండి క్రీస్తును ధరించుకోవడము అంటే. ఏదో ధరించుకోవడం అంటే నేను 20 అధ్యాయాలు చదివేశాను, 20 మందికి లేదంటే ప్రార్థన చేశాను వారికి, అఫ్కోర్స్ అది మంచిదే. బట్ ఎక్కడ ఆ గార్మెంట్ ఎక్కడుంది నీ దగ్గర? పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి ఆ యొక్క పెండ్లి విందుకు వచ్చేటటువంటి వస్త్రం ఎక్కడుంది? వస్త్రం లేకుండా వచ్చి కూర్చున్నావు అంటే చీకటి బ్రతుకు, చీకటిలోనికి కాళ్ళు చేతులు కట్టి దేవుడే పడేసేయండి అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తును ధరించుకోకపోతే కదండి. ఎక్కడున్నాను చూడండి, ఈ మీటింగ్ అయిపోయిందో లేదంటే ఆదివారం మందిరం అయిపోయింది అంటేనే దాని తర్వాత మినిట్ నుంచి
మనతో దేవుడు ఉన్నాడో లేదో అన్నటువంటి క్లారిటీ లేకుండా నోటికొచ్చినట్టుగా బ్రతికేటటువంటి బ్రతుకులో కూడా స్వచ్ఛత లేనటువంటి జీవితాలు జీవించేస్తూ ఉంటాం కదా. ఎట్లా ధరించుకున్నామని చెప్పగలుగుతామండి? క్రీస్తు యేసును ధరించుకోవడం, దీన మనస్సును ధరించుకోవడం, ఆ గౌన్ కదా, ఆ పర్టికులర్ గార్మెంట్ నీకు నాకు ఉందా? ఇవన్నీ మనకు ఉన్నట్లయితే నిజంగా నూతన సంవత్సరమైనటువంటి తీర్మానాలు, నూతన సంవత్సరంలో ఉన్నటువంటి ఆ యొక్క మార్పులు చేర్పులు, లేదంటే నేను క్రైస్తవ్యంలో విపరీతంగా దేవునికి దగ్గరగా జీవిస్తున్నా అన్నటువంటి వైఖరి, ఇవన్నీ సున్నా అండి. ఇవన్నీ సున్నా. ఎందుకంటే యు ఆర్ కమిటెడ్ విత్ జీసస్ క్రైస్ట్. ఇది ముఖ్యం, మన కమిట్మెంట్ ప్రభువుతో. అందుకే మనం ఎప్పుడు ఒక మాట, క్రైస్తవులకే శ్రమల, క్రైస్ట్ అంటేనే క్రాస్ అండి. క్రాస్లో ఉన్నటువంటి ఆ పెయిన్ అనేది నీకు నాకు అర్థం కాకపోతే క్రైస్ట్ ఎప్పటికీ అర్థం కాడు. క్రైస్ట్ ఎప్పటికీ అర్థం కాకపోతే మనం ఆయన కొరకు ఏ మాత్రము బ్రతకలేం. ఒకవేళ ఆయన కొరకు మనం బ్రతకడానికి ఇష్టపడితే ఆ క్రాస్ అనేది మనము క్రీస్తును ధరించుకొని మరణం వరకు పరిగెత్తాల్సి ఉంటుందండి. క్రైస్తవ జీవితం ఈజీ కాదు. క్రైస్తవ జీవితం మనం అనుకున్న జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటేనే క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తు కొరకు జీవించడం. యు ఆర్ కమిటెడ్ విత్ యువర్ గాడ్. మేబీ నువ్వు మీటింగ్కి రాకపోవచ్చు, చెప్పినటువంటి సందర్భంలో కమిట్మెంట్ చేయలేకపోవచ్చు, బట్ నీ దగ్గర నా దగ్గర దేవుడు ఉండాలి. ఆ కమిట్మెంట్ మనకు రావాలి. నేను ఎస్ చెప్తున్నానా, నేను నో చెప్తా ఉన్నానా, అయ్యుండొచ్చు, కానీ నీలో దేవుడు ఉన్నాడా? ఆ గార్మెంట్ ఉందా కదండి. కనికరం చూపించేటటువంటి విషయంలో ప్రేమతో కూడినటువంటి వైఖరి, ఇదే ప్రభువారు ఈ లోకంలో చేస్తూ వచ్చాడు కదా, ఉత్తమమైనది చేస్తూ వచ్చాడు కదండి. ప్రభువారు ఎంత మాదిరికరమైన జీవితాన్ని మన ముందుంచి వెళ్ళాడు కదా. దీన మనస్సు అని మాట్లాడుకున్నప్పుడు ఆయన వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అంతగా మౌనంగా ఉన్నాడు ఆయన. ముందుకు వెళ్తూ ఉన్నానండి సమయపాలన కొద్దీ. మీకా గ్రంథము మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరి చివరిగా మనం గమనించినట్లయితే మరి ఇంకో మాట ఉంటుంది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు అన్నటువంటి విషయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. దీన మనస్సు అంటే మనలో ఏదో తగ్గింపు స్వభావం ఉన్నటువంటి వైఖరి కాదు, కానీ క్రీస్తును ధరించుకున్నటువంటి జీవితం కలిగి ఎలా ఉండాలి తెలుసా అండి? చాలా వినయంగా ఉండాల్సి వస్తుంది. ఎలా ఉంటారంటే అన్నీ బాగున్నప్పుడు చాలా వినయంగా కనపడతాం, చాలా దీన మనస్సు కనపడుతుంది. కొంచెం పరిస్థితులు తారుమారైతే ఆ యొక్క కమిట్మెంట్లో, ఆ మైండ్లో, లేదంటే నీ మనసులో నా మనసులో దేవుడు ఉన్నాడు అన్న వైఖరే ఉండదు. దేవుడు ఉన్నాడు అన్నటువంటి వినయంతో కూడినటువంటి పరిస్థితులే మన దగ్గర ఉండవు. శ్రమలు వచ్చినప్పుడు అలాంటి దీన మనస్సు ఉంటుందా? పాపులతో లేదంటే లోకస్తులతో మనం జీవించేటప్పుడు ఆ దీన మనస్సు మనకు ఉంటుందా కదండి. ఇంకా అన్ని ఉద్దేశాలు పరీక్షలు ఎదురైనప్పుడు కానీ, ఎందుకు అంటే మనం ఒకటి గమనించాలండి, దీన మనస్సు ఎందుకు మనకు అవసరము అంటే మన భక్తి జీవితము, మన కన్నీళ్ళు, మన ప్రార్థనలు నిజంగా మన పాపాన్ని తీసివేయలేవు, నిజంగా తీసివేయలేవు. ప్రభువారి యొక్క కృపా కనికరాలే, ప్రభువారి యొక్క కృపా కనికరాలు అప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకొస్తాయి అంటే యువర్ సెల్ఫ్ ఆర్ మై సెల్ఫ్ జీరో. అయ్యా నువ్వు అనుకుంటున్నావు చూడు, ఇక్కడ ఇంకో విధమైనటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. ఏంటంటే నేను న్యాయంగా జీవిస్తూ ఉన్నాను, నేను ప్రభు చెప్పినటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నానని చెప్పి గర్వంతో కూడినటువంటి వైఖరి చూపిస్తూ ఉంటాం. అంటే స్వనీతి మురికి గుడ్డ వంటిది కదా. మనుషుని యొక్క నీతి అది ఏదైనా మురికి గుడ్డే. ఇది మనల్ని ఎక్కడికి గట్టెక్కించదు. ఎందుకు? కేవలం గర్వంతో కూడిన మాట, వైఖరి, బ్రతుకు తప్ప కదా.
చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన భక్తి జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. కేవలం ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే. ఇంకెక్కడండి మనం చూపించుకోవాల్సింది మన వైఖరి? ఎక్కడ మనం చూపించుకోవాల్సింది? నిజంగా ఆ యొక్క దీన మనస్సు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు మన యొక్క మంచి చెడ్డలను బట్టి కానీ, మన యొక్క స్థితిగతులను బట్టి కానీ మనం ఏమీ సంపాదించలేం అన్నది మనల్ని దీన మనస్సులోనికి నడిపించగలగాలి. గర్వంలోనికి నడిపించకూడదు. స్వనీతి వైఖరిని చూపించడానికి సిద్ధపడకూడదు. ఇదే ప్రభువారు కోరుకుంటుంది నీ దగ్గర, నా దగ్గర. యు ఆర్ కమిటెడ్ విత్ యువర్ గాడ్ అన్నప్పుడు ఆ యొక్క గార్మెంట్ ధరించుకున్నటువంటి వారిగా మనం సిద్ధంగా ఉండగలగాలి కదండి. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభువారు నిజంగా ఉత్తమమైన దాన్ని మనము చేస్తూ ఉన్నాము అని ఆయన ఎన్నుకొనజాలగలడు. ఎలా చెప్పగలుగుతాను చెప్పండి? ఒక మాట చూపిస్తాను చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము మరి 18వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించుడు వాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన. నిజంగా అదే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, నిజంగా ఆయన ప్రేమించడం. ఆయన కోపం కూడా ఎక్కువసేపు ఉండట్లేదు కదండి. నిజంగా మీకా గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మన ముందుకు వస్తూ ఉంటున్నాయి. ఇంకా వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారంటే, దేవుని యొక్క ప్రవక్తలైనటువంటి వారు కూడా ఎలా జీవిస్తారంటే, ప్రవక్తలు కూడా ద్రవ్యం తీసుకొని వాక్యం చెప్తూ ఉంటారు. యాజకులు కూలికి బోధిస్తూ ఉంటారు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. ఇదన్నీ ఏంటి అంటే దేవుని పట్ల తిరుగుబాటు కలిగినటువంటి స్వభావం, దేవుని పట్ల భయము లేనటువంటి భక్తి. నిజంగా క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము, దేవుడు మనల్ని క్షమించడానికి ఆయన సమర్థుడు. కేవలం మనము ఆయన యొక్క కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం. ఆయన నీతిని మనకు అప్పగిచ్చాడు. నిజంగా అలాంటి మనస్సుతో ప్రభువారి దగ్గర మనం ఉత్తమమైనటువంటిది మరియ ఎంచుకున్నట్టుగా ఆయన పాదముల దగ్గర మనం ఎంచుకోగలిగితే, ఆ తగ్గింపు మనస్సు, ఆ న్యాయంతో కూడిన వైఖరి, ఆ యొక్క కనికరము చూపే విధానము, ఇవన్నీ మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎప్పుడైతే న్యాయము నేను చేయాలని, నాకు ఎలాగో న్యాయం జరగాలని ఆశపడతానో, అదే న్యాయము ఇతరులకు చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. నన్ను ఏ విధంగా ప్రతి ఒక్కరు క్షమించాలని ఆశపడుతున్నామో, ఎదుటి వ్యక్తులను అంటే నన్ను ఏ విధంగా క్షమించాడు దేవుడు అని మనము కనికరము ఆశపడతామో, ఎదుటి వారి పట్ల కూడా ఆ దేవుడు చూపించిన వైఖరి నీలో నాలో రిప్లికెంట్ అవ్వాలి. చివరిగా దీన మనస్సు అనేటటువంటి వస్త్రం ప్రభువారు ధరించుకున్నటువంటి రీతి కదా. ఇవన్నీ మన జీవితంలో ఉండి మనం ప్రవర్తించినప్పుడు ఇవే ప్రభువారు మనల్ని కోరుకుంటుంది కదండి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. ఇంతే కదా ప్రభువారు నిన్ను అడుగుచున్నాడు. దీని కొరకు సపరేట్ తీర్మానాలు, సపరేటు పరిస్థితులు, సపరేట్ స్థితిగతులు మనకు అక్కర్లేదు. కేవలం ఉత్తమమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండడం, రెండవదిగా ఆయన యొక్క న్యాయమును, ఆయన మన పట్ల చూపించినటువంటి న్యాయయుక్తమైన వైఖరిని మనం కలిగి ఉండడం, కనికరాన్ని చూపించడం, దీన మనస్సు కలిగి ఉండడం. ఇంతే కదా మన జీవితాల నుంచి దేవుడు ఆశపడతా ఉన్నాడు. కేవలం మనము ఆ విధంగా ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని యొక్క భయంలో మనం జీవించగలుగుతూ ఉన్నామో, ఆ రోజు మన యొక్క జీవితం దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. దీని కొరకు మనము ఎన్నో సంఘాలు స్థాపించాలనో, ఎన్నో పరిచర్యలు చేయాలనో, ఎక్కడికో వెళ్ళాలని కాదు. ఈరోజు మన దగ్గర దేవుడున్నాడు, ఈరోజు నా దగ్గర దేవుడున్నాడు కదా. ఆ వైఖరి చాలు. దేవుడు అంతే కోరుకుంటున్నాడు మన నుంచి, ఇంతే కోరుకుంటున్నాడు. ఏం అవసరం లేదు, ఏం చేయనవసరం లేదు.
సాటి వ్యక్తి పట్ల ప్రేమ చూపించడం కదండి, సాటి వ్యక్తిని క్షమించగలగడం కదా, దేవుని యొక్క భయంలో జీవించడం. ఇంతే మనల్ని అడుగుతూ ఉండేది. ఎక్కడికో వెళ్ళి ఏదేదో చేయమనట్లేదు ఆయన కదండి. ఈ రోజుల్లో మన దగ్గర కూడా అలాంటి వైఖరి ఎంత మేరకు మనం జీవించగలుగుతామో మన ప్రవర్తనను బట్టి క్రీస్తును వెంబడించేవారు మన చుట్టుపక్కల తయారవ్వకపోలేదు. ఇలా జీవించడానికి మాదిరి ఎవరు అని మన బ్రతుకులు చూసినటువంటి వారికి క్రీస్తును వారు ఎరగడానికి ఎంతో సులువైనటువంటి మార్గం కూడా ఎంచకపోలేదు కదండి. సువార్త సపరేట్ చేయనవసరం లేదండి, ఇదే సువార్త. ఇలా బ్రతుకుతే క్రీస్తును పరిచయం చేస్తావు. మనము ఆయన సువార్తను ప్రకటించే విధానంలో భారం కలిగి ఉన్నాం, కానీ బ్రతుకులో ఆయన కోరుకుంటున్నటువంటి జీవన వైఖరిని చూపించినప్పుడు మన కుటుంబాలు, మన రక్త సంబంధికులు, మన గల్లీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగేటటువంటి వారిగా ఉంటారు. నిజంగా ఈ నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో పరిస్థితుల మధ్యన ఉన్నటువంటి మనమందరం కూడా కేవలం క్రీస్తును ధరించుకొని, క్రీస్తు నన్ను చూస్తూ ఉన్నాడు, ప్రతి క్షణం దేవుడు నాతో ఉన్నాడన్న భయంతో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయనకు మహిమకరంగా మనము ఎన్ని సంవత్సరాలు మారిపోయినా దేవునికి మహిమకరంగా నువ్వు నేను జీవించగలుగుతాం. అటువంటి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మరి మన మధ్యన ఉన్నటువంటి